సో మనకి ఈరోజు జర్నీ వచ్చేపాటికండి త్రయంబకేశ్వర టెంపుల్కి వచ్చామండి. ఈ త్రయంబకేశ్వర టెంపుల్ వచ్చేపాటికి నాసిక్లో ఉంది. సో ఇది నాసిక్ ఒక మెయిన్ గుడి. ఇది ఒక జ్యోతిర్లింగాలు, ఇది ఒక జ్యోతిర్లింగం అండి. ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే జ్యోతిర్లింగాలు అంటే శివలింగంలో నుంచి మనకి గోదావరి యొక్క నీళ్లు ఊరుతూ ఉంటాయండి. ఊరటం అంటే తెలుసు కదా, పైకి వస్తూ ఉంటాయి నీళ్ళు అక్కడ. సో ఆ నీళ్ళ ద్వారా ఇది ఫేమస్ మాట ఇక్కడ. సో ఈ జ్యోతిర్లింగాలు బట్టి వెనకాల హిల్స్ కనపడుతున్నాయి కదా కొండలో, ఇక్కడేనండి మనకి గోదావరి పుట్టింది. అంటే ఇక్కడ పైన కొండ మీద నుంచి పడిన చిన్న 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 ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదండి, ఆ నీళ్ళన్నీ సెలయేర్లు అన్నీ కలిపి ఒక నదిగా అయ్యి ఆ నది మనకి ఆంధ్రప్రదేశ్ దాకా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు దాన్ని కృష్ణాలో కలిపారు లేటెస్ట్గా, కలిపేసి అక్కడ నుంచి సముద్రంలో కలుపుతున్నారు, సగం ఇటు వెళ్ళిపోతున్నాయి. సో అది గోదావరి హిస్టరీ. కమింగ్ టు ద టెంపుల్, ఈ టెంపుల్ వచ్చేపాటికి చాలా పురాతనమైన టెంపుల్ అనేది. 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం. దీని గురించి కంప్లీట్ హిస్టరీ పెడతాను మీకు. సో ఇక్కడ నుంచి మనం షిరిడి నుంచి బయలుదేరి రావడానికి 2 hours పట్టిందండి నాసిక్. రాగానే మేము ఏం చేసామంటే దారిలోనే మనం ఆన్లైన్ టికెట్ తీసుకున్నామండి. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చిన టికెట్ తీసుకోవచ్చు. అయితే ఒక 500-600 meters నడిచి వెళ్ళి టికెట్ తీసుకుని వెనక్కి రావాలి. సో కొంతమంది ఏజ్ పీపుల్ ఉంటారు, నడవలేని ఉంటారు. మనం కూడా జర్నీ చేసి ఉంటాం కాబట్టి ఎక్కువ శాతం నడవలేం కాబట్టి మీరు ఆన్లైన్ బుక్ చేసేసుకోండి. ఇది ఆన్ ది వేలో 2 hours టైం ఉంటుంది కాబట్టి మీ కార్లో కూర్చొని ఆ టికెట్ కూడా బుక్ చేసేసుకుంటే మీరు ఆన్లైన్ టికెట్ తీసుకోవచ్చు. అక్కడ మన ఆర్మీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అలౌ చేస్తారు లోపలికి. గుళ్ళోకి రాగానే 200 లైన్ ఉంటుందండి. 200 లైన్ రాగానే కరెక్ట్ గర్భగుడి ఎంట్రన్స్ అప్పుడు ఫ్రీ దర్శనంకి ఈ లైన్ 2 కలిపేస్తారు అక్కడ నంది దగ్గర. ఆ నంది దగ్గర కలిపేసిన తర్వాత మనం వచ్చేస్తాము. గుళ్ళో దర్శనం అంతా అయిపోద్ది. అవ్వగానే ఇంకా చక్కగా ఫోటోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది గుడి. సో దీని కంప్లీట్ హిస్టరీ వచ్చేప్పటికి ఇక్కడ మీరు పెడుతున్నానండి. నేను స్లోగా తీసుకుంటూ వెళ్తానండి. మీరు కావాలనుకుంటే దాన్ని మధ్యలో మ్యూట్ చేసుకొని స్టాప్ చేసుకొని మీరు చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇది కంప్లీట్ హిస్టరీ అండి. నేను ఇంగ్లీషే పెడతానండి, ఎందుకంటే ఇది మల్టీ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ తెలుస్తుంది. హిందీ కూడా ఉంది కానీ హిందీ మనకి కొంతమందికి చాలామంది చదవడం రాదు. అఫ్కోర్స్ నాకే అంతగా రాదండి. సో దీని గురించి ఇదండి స్టోరీ. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిందండి. ఇది ఔరంగాబాద్ సర్కిల్ వాళ్ళు. ఇది March 2015లో చేశారు. దీని యొక్క హిస్టరీ ఏంటి, టెంపుల్ ఏంటి మొత్తం అని చెప్పి వాళ్ళు చేసిందండి. దీని గురించి మొత్తం కంప్లీట్ హిస్టరీ చదువుకోవచ్చండి. సో ఇది ఎంట్రీ, ఇదే ఎగ్జిట్ ఇదేనండి. ఒక సైడ్ ఎంట్రీ ఉంటుంది, ఒక సైడ్ ఎగ్జిట్ ఉంటుంది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందండి. దీని గురించి హిస్టరీ మీకు నేను ఒక వీడియోలో సపరేట్గా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.